ఓకే, ఇవన్నీ మీ మొక్కలే అన్నమాట, అవునా? సో నీ మొక్కలేవి, నీ మొక్కలేవి చూపెట్టు, నువ్వు చూపెట్టు. కథకి వెళ్ళిపో హవ్య. మరి ఇక్కడ రిషిత నువ్వు చెప్పు, అన్న అబద్ధాలు చెప్తున్నా, నిజమేనా? నిజమే, ఇవి రితేష్వి, ఇవి నావి. ఓకే సరే, ఫస్ట్ ఎవరి నీ మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో నీ మొక్కలలో నీ ఫేవరెట్ మొక్క ఏది ఇందులో? నా ఫేవరెట్ మొక్క అయితే ఓకే, ఏంటి ఆ మొక్క? తెలీదు. ఓకే, సీతమ్మ జడనా? ఓకే, సో ఎందుకు బ్రైట్గా ఉందని చెప్పి నీ ఫేవరెటా? పర్పుల్ కలర్ అంటే నా ఫేవరెట్ కలర్. పర్పుల్ కలర్ అంటే నీకు ఇష్టం, అంటే పూలు అంటే నీకు ఇష్టం, అందుకేనా? సో దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటావు మరి నువ్వు? వాటికి పుల్లటి మజ్జిగ ఇంకా అన్ని ఇస్తా. ఓకే, వాటికి కూడా. ఓకే, సో వాటికి కూడా పుల్లటి మజ్జిగ ఇస్తావు అనమాట. సరే, ఇప్పుడు ఇందులో ఈ మొక్కలన్నీ నువ్వు పెట్టావు కదా, రోజు వాటర్ పోస్తావా వీటికి? పోస్తా. ఓకే, ఎన్ని రోజు, ఎప్పుడు ఈవినింగ్ పోస్తావా, మార్నింగ్ పోస్తావా? ఈవినింగ్, స్కూల్ నుంచి వచ్చాక. సూపర్. సో రోజు వాటర్ పోస్తే చక్కగా ఉంటాయి. సరే, ఇంకేమేమి నేర్చుకుంటున్నావు నువ్వు స్కూల్లో? స్కూల్లో మా బర్త్డేకి అందరు టీచర్స్కి ప్లాన్స్ ఇచ్చారు. ఓ వెరీ గుడ్. నీ బర్త్డేకా? టీచర్స్కి? మా ఇద్దరు బర్త్డే. మీ ఇద్దరు బర్త్డే ఒకటే కదా? సారీ, ఓకే. ఎప్పుడు మీ ఇద్దరు బర్త్డే? 28 అక్టోబర్. 28 మొన్ననే జరిగింది. మొన్ననే అయింది బర్త్డే వీళ్ళిద్దరిది. సో వీళ్ళిద్దరు ఒకటే రోజు కాబట్టి ఏం చేశారు? ప్లాన్స్ ఇచ్చారు అందరికి. ఎంతమందికి ఇచ్చారు? అన్ని టీచర్స్ కి. 48. ఓకే సరే, ఒకరు 50, ఒకరు 48, వాట్ ఎవర్, ఏదైనా సరే మన కాంప్రమైజ్ కావాలి, అంతే, తప్పదు. ఓకే, సో అందరికి ప్లాన్స్ ఇచ్చారు మంచి. మరి వాళ్ళందరూ మంచిగా పెట్టుకున్నారు ఇంట్లో? స్కూల్లో పెట్టుకుంటున్నా. స్కూల్లోనా? క్లాస్ రూమ్స్ లో. ఇండోర్ ప్లాంట్స్. ఓకే, ఇండోర్ ప్లాంట్స్ అవి. ఓకే, సో మీరు వెళ్ళినప్పుడల్లా మ్యామ్ ఇది మేము ఇచ్చిన ప్లాంటే కదా అంటారా, లేకుంటే చూస్తూ ఉంటారా దాన్ని? వెరీ గుడ్, మంచిది. ఇట్లా బర్త్డేస్ అప్పుడు మీ బర్త్డేసే కాదు, వేరే వాళ్ళ బర్త్డే కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ప్లాంట్స్ ఇవ్వండి. తర్వాత ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా అడగాలి. నేను ఇచ్చిన ప్లాంట్ బాగుందా లేదా అని అడుగుతారా? అడగాలి. ఓకే సూపర్. సరే, నీ ప్లాంట్స్ ఎక్కడ? ఇవన్నీ నీ ప్లాంట్సేనా? నీ కూడా ఫ్లవర్ ప్లాంట్సేనా? నీకు ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టం అంటే అమ్మాయి కనుక తనకి ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టం, నీకు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టమా? కొన్ని ఇష్టం. ఓకే, కొన్ని ఇప్పటిదాకా ఇష్టం అన్నాడు, కొన్ని ఇష్టం అన్నాడు. ఎన్ని ఇష్టం? కొన్ని. మిగతా ఏమి ఇష్టం నీకు? టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి తింటారా? పచ్చిమిర్చినా? ఇష్టం. ఇష్టమేనా? కానీ కారం ఎక్కువ తినడు, నేను తింటా. తింటావా కారం? కారం తినడంటా? మరి నువ్వు తినడంటావు, నువ్వు తింటాడంటాడు. మా మమ్మీ అడుగుతాం. సో నువ్వు కారం తినవా? తింటా. నువ్వు తింటావు. నువ్వు ఎక్కువ తింటావా, నువ్వు ఇన్ని తింటాడా? నేను ఎక్కువ తింటా. నువ్వే ఎక్కువ తింటావు. వెరీ గుడ్. సో ఓకే, అలాగే మీ ఇద్దరు కూడా ఏదైనా మొక్కలకి పెస్ట్ వస్తే ఏదో రెడీ చేస్తారంటగా? పుల్లటి మజ్జిగ, ఆ మజ్జిగలో పసుపు వేసి ఇంకా వేసి కలుపుతాం. కలిపి మొక్కలకి వేస్తారన్నమాట. అది రెడీ చేసి చూపిస్తారా? సరే, ఓకే. సో రెడీ చేయడానికి అన్ని రెడీగా పెట్టేశాము కదా. మీరే రెడీ చేశారు కదా? మీరు రెడీ చేయలేదు, మీ మమ్మీ రెడీ చేశారు. ఇప్పుడు ఇందులో ఏం రెడీ చేస్తున్నాం మనం? దీంట్లో 20 లీటర్స్ వాటర్ తీసుకొని పుల్లటి మజ్జిగ 2 లీటర్స్ పోయాలి. పసుపు ఇంకా కివ్వ వేయాలి. పసుపు ఇంకా కివ్వ ఏంటి? ఏంటి నాకు క్లియర్ కావాలి. కివ్వానా ఇంగువానా? ఇంగువకు వచ్చిన కష్టాలు ఇవన్నీ. ఓకే, ఫైన్. నిన్న మమ్మీ చెప్తేనే మేము వీడియోలో చెప్పాం. మమ్మీ స్లోగా అని చెప్పింది, అందుకనే మేము చెప్పాం. స్లోగా చెప్పాలి. మీరు స్లోగా చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. వీడెవడు? రియో గాడా? రియో అవి తాగద్దురా ఇష్టం వచ్చినట్టు. తాగుతాడా? ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసుకుంటే మాట్లాడుకుందాం. ఇలా మీరు చేస్తుంటే నేను మాట్లాడుతూ ఉంటా. ఓకే. సరే ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి దీంట్లో? వాటర్ పోద్దామా? ట్యాప్ ఆన్ చేద్దామా?
ఒకరి చాలే ఒకరిని దా నువ్వు ఇక్కడ ఉండు. ఆన్ చేసావా? ఓకే వాటర్ వస్తున్నాయి. ఓకే సో ఇలా నింపుకోవాలి వాటర్ ఫస్ట్. 20 లీటర్స్. ఇది 20 లీటర్స్ ఇచ్చాక ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి మనం? కమ్మటి మజ్జిగ పుల్లటి మజ్జిగ కమ్మటి మజ్జిగ కాదు. ఓకే దాచుకోవద్దు. నువ్వు క్లాస్లో ఇలానే దాచుకుంటావా? మేడం ఏదైనా అడుగుతుంటే దాచుకుంటాడా? మీ ఇద్దరు ఒకటే క్లాస్ ఒకటే సెక్షన్ కదా? ఓకే సో నువ్వు బాగా చదువుతావా మనోడు బాగా చదువుతాడా? అవునా? బో క్లెవర్. మ్యాథ్స్ లోనా? అమ్మ ఆయన మ్యాథ్స్ లో టాపర్ అంట. సరే నాకు ఒక 13 టేబుల్ చెప్పు. 13 1 13, 13 2 26, 13 3 39. ఓకే నీకు వచ్చింది. నాకు 12 టేబుల్ దాకానే వచ్చు. నాకు 5 టేబుల్ బాగా వచ్చు. ఈజీ పీజీ. ఓకే ఫైన్. సరే నీకు నిండుతుంది చూసావా? అంటే 10 టేబుల్ ఇంకా 11 టేబుల్ రాదా? 11 టేబుల్ ఇంకా ఈజీ తెలుసు. ఇంకా 10 టేబుల్ నువ్వు నేను సేమ్. నాకు కూడా నీకేం వస్తాయి? నాకు కూడా అవే వస్తాయి. 5 టేబుల్ 10 టేబుల్ 11 టేబులే కదా? హ్యాపీ. 1 టేబుల్ కూడా 1 టేబుల్ కూడా 2. మరిద్దరం ఒకటే. మరిద్దరం మన కాదు. వీళ్ళకి మ్యాథ్స్ వచ్చంటే మనకి నో దూరం. ఇది దాచుకుంటున్నాడు. మేడం అడుగుతుందని వెనకకి పోతున్నాడు. సరే ఇంకా ఇదేంటి నీ మీద మరకలు ఇవన్నీ ఏంటి? దానికి కారణం తనేనా? ఎందుకు గీరింది? నేను పడుకున్నప్పుడు మొత్తం అబ్బా ఏం చేశాడు? నేను నా దుప్పుడు వేసుకుని పడుకుంటే నా దుప్పులే కావాలని గిల్లేసి తీసుకుంది. ఇప్పుడు నీ వర్షన్ చెప్పు. ఒకటే వర్షన్ కాదు 2 వర్షన్ లేదా? నువ్వు చెప్పు ఇప్పుడు. వాటి నన్ను గిల్తేనే కదా నేను గిల్లాలి. అంతే కదా? నా దుప్పులే రాకుంది. ఎవరు అన్నారు? ఎవరు నిజం చెప్తున్నారు? ఇప్పుడు నువ్వే అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను అవ్వలో తెలుస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇంకా నేను ఫస్ట్ దుప్పుడే కావాలన్నా వద్దన్నాడు. మళ్ళీ ఇలా తీసుకున్నా గిల్లాడు. చూసావా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే. గిల్లాడు దాని తర్వాత నేను గిల్లా. తప్పలేదు అయితే. ఓకే ఆడపిల్లలకి అన్ని గ్రాంటెడ్ అమ్మా. ఒకటే బెంచ్ లో కూర్చుంటారా మీ ఇద్దరు? వేరే వేరే బెంచ్. బాయ్స్ వేరే గర్ల్స్ వేరే. బాయ్స్ గర్ల్సా? ట్విన్స్ అని ఒక పక్కన కూర్చొనియారు. ఓకే నా క్లాస్ లో ఇంకో ట్విన్స్ ఉన్నారు. ఇంకో టించ్ ఉన్నారంట వాళ్ళు. ట్విన్సా? ఓకే టించ్ అంటే కొత్తది ఏందో నాకు అర్థం కాదు. వాడికి నచ్చుతుంది. మాట చూడు నచ్చుందా నీకు? సరే నిండింది. ఇందులో ఏం కలుపుతాం ఇంకా? మనం జస్ట్ చూపించడానికే కాబట్టి ఇన్ని నీళ్ళు చాలు. ఆఫ్ చేసేయాలి ఎవరు ఒకరు. ఓకే నిండింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీంట్లో? పుల్లటి మజ్జిగ 2 లీటర్స్. ఇది పుల్లటి మజ్జిగ 2 లీటర్స్. ఇది నీకు మజ్జిగ ఇష్టమా? నీకు ఇష్టం. తాగుతా. నీకు ఇష్టం. పుల్లటి తాగుతావా తీయకుండా? తీయగుంటాను. ఇది తాగు. కానీ ఇది మొక్కలకి ఇష్టం. సరే కలిపేయాలా? మీరు కలుపుతారా? కలుపు మెల్లిగా స్లోగా మెల్లగా. అబ్బా పాల్లాగా అయిపోయింది చూసావా? ఓకే సో పుల్లటి మజ్జిగ 2 లీటర్స్ కలిపి పక్కన పెట్టి. ఏం కావాలి? స్టిక్ కావాలా? మైక్ తోటి దిప్పు. దా ఇట్లుండు. స్టిక్ తో కలుపుకోవాలా? కలుపు. మీతో నా మీద పడేటట్టున్నారు. మెల్ల స్లో. ఓకే స్లోగా కలుపుకోవాలి. ఇలా నాకు ఇచ్చే సామరస్యంగా కలుపుతా నేనైతే. సామరస్యంగా అంటే స్లోగాని. ఓకే మీరిద్దరు ఇంగ్లీష్ మీడియమా? ఓకే తెలుగు మీడియం అయితే తెలుస్తుంది. ఓకే సో ఇంగ్లీష్ మీడియం స్కూల్. సరే ఓకే కలిపిన తర్వాత నెక్స్ట్ కాస్త పసుపు. ఓకే చాలా కొద్దిగా. ఓకే ఆగో ఇది కలపని. కొద్దిగా పసుపు వేసి తర్వాత ఏంటిది అది? ఓ యు ఆర్ థింకింగ్. నువ్వు చెప్పు. నువ్వు కూడా థింకింగా? ఇంగువ. ఓకే ఇదంతా కలిపి మొక్కలకి డైరెక్ట్ వేసేయాలా? ఇట్లా మగ్గుతో పోయాలా లేకుంటే ఎట్లా? మగ్గుతో ఇలా మగ్గు నింపి పోసేయడమేనా లేకుంటే స్ప్రే చేయాలా? స్ప్రే కూడా చేయొచ్చు. ఓకే ఇక్కడ కూడా ఉంది. సో దీంతో కూడా స్ప్రే చేసుకోవచ్చా? ఓకే ఎట్లా? ఇలానేనా? మెల్లగా స్లో మీద పడుతుంది. దీంట్లో ఉన్న నీళ్లు పక్కన పోయాలి. అవేం నీళ్ళు? అవి దీంట్లో ఏమున్నాయి? వాటర్ ఉందా? వాటర్ తీసి వేయాలి అందులో.
అవునా? వాటర్ దీంట్లో నుంచి తీసేయాలి. ఇందులో పోసి వాటర్ ఎందుకు పడేయడం? తక్కువ వాటర్ పోసాం కదా మనం, వాటర్ వేస్ట్ చేయకూడదు. ఇందులో పోసి పిల్లలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కదా, కొద్దిగా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో కొత్తగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా నింపుతావు? మెల్లగా 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 స్లోగా, మీద పడకుండా మెల్లగా మెల్లగా దీంట్లో అట్లా కూడా వేసుకోవచ్చా? మన పెరిటి రుచుల కార్యక్రమం ఏంటి సామరస్యంగా ఇంత రిలాక్స్గా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఇన్ఫర్మేటివ్గానే పోతున్నాం కానీ ఫస్ట్ టైం ఎంటర్టైనింగ్గా పోయినాం. ఓకే ఓకే. సో ఇవన్నీ రోజు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు? ఇవన్నీ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఎవరు మమ్మీకి ఎక్కువ హెల్ప్ చేసేది? నేను. ఇద్దరు నేను అంటున్నారు. ఏం హెల్ప్ చేస్తారు మీ ఇద్దరు? నేను మొక్కలకి నీళ్ళు పోస్తా పైప్తో. నువ్వు? నేను పుల్లటి మజ్జిగ ఎక్కడైనా మొక్కలకి పురుగు పట్టేస్తే పుల్లటి మజ్జిగ వేస్తా. అచ్చా, పురుగు పట్టినప్పుడల్లా పుల్లటి మజ్జిగ వేసేస్తావు నువ్వు? వెయ్యాలి, మంచిది కదా. ఓకే. సో చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు కదా ఇవన్నీ. స్కూల్ ఎగ్గొడతాడా బాగా? మీ ఇద్దరు స్కూల్ ఎవరు ఎక్కువగా ఎగ్గొట్టేది? నువ్వేనా? ఎందుకు స్కూల్ పోతుంది కాదా నీకు? అత్తమాన ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఎప్పుడో ఒక్కసారి అమ్మ కడుపు నొప్పి, అమ్మ తలకాయ నొప్పి, అమ్మ చేతి నొప్పి, కాలు నొప్పి అంటే. అత్తమాన ఎవరు? అత్తమాన అంటే అస్తమాను ఎవరో ఒకరు వస్తూ ఉంటే మా మమ్మీ మాకు అలానే నేర్పించింది, అత్తమాను. మమ్మీ కరెక్ట్గా నేర్పించింది, మీ ఇద్దరికి నోరు తిరగట్లేదు. ఓకే ఓకే, నువ్వు కష్టపడకు. ఓకే, నువ్వు కష్టపడుతుంటే భయం అవుతుంది నాకు, ఎందుకంటే నా మీద వేస్తావు నీకు పచ్చిగా ఉంది కదా, వద్దులే. సో ఇలా అని చెప్పి ఇలా మనం ఇప్పుడు వాటర్ కొట్టాలి అంతే కదా. పోనీ ఖరాబ్ అయిపోతుంది ఇది. సో మనం ప్రిపేర్ చేసే విధానం ఇది, అంతే ఇంత డేంజర్గా కాదు, ప్రశాంతంగానే చేసుకోవచ్చు పిల్లలు కాబట్టి. ఈ రేంజ్లో చేయాలి అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఇలా 20 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో 2 లీటర్ల మజ్జిగ అండ్ అలాగే అకార్డింగ్ టు దీన్ని బట్టి మనం పసుపును ఇంగువ వేసుకొని అవి మనం మొక్కలకి ఇచ్చుకుంటే దాంట్లో పెస్ట్ కానీ లేకుంటే దాని ఈల్డ్ కానీ చక్కగా వస్తుంది అంతే కదా.